నెక్స్ట్ ఇక్కడ కాంగ్రెస్ వస్తది మాకు ఎక్కువ పడుతుంది అని చెప్పి కాంగ్రెస్ లా నువ్వు నిన్ననే చూసుకున్నారు కదా బ్రదర్, వాళ్ళ ఇన్ఛార్జ్ పైన మధు యాష్కి పైన జకిడి ప్రభాకర్ రెడ్డి అని చెప్తుండు. స్పా ఏజెంట్ ఈయన, స్పా దగ్గర పైసలు తింటాడు, హాస్పిటల్లో ఒక పేషెంట్ పైన 30% 40% కమిషన్ అంట. ఒక పేషెంట్ జాయిన్ అయితే 30-40% కమిషన్ అంట. కూల్ వాళ్ళ ఓన్ పార్టీ. ఎందుకంటే ఆయనవి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ చేసిండు, కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ చేసిండు జకిడి ప్రభాకర్ రెడ్డి. ఆయనే చెప్తుండు కూర్చొని, మధు యాష్కి హటావ్ కాంగ్రెస్ బచావ్ అంట. ఇంకా ఆయన జరిగిపోయినా ఇంకా ఏముంది కాంగ్రెస్లో, ఆయననే అసలు డమ్మీ. ఇంకా లీడర్స్ ఎవరు ఉన్నారు కాంగ్రెస్లో అన్నకి అంత ఢీ కొట్టడానికి? ఎందుకంటే కాంగ్రెస్ ఇంకా ఒక 20 years దాకాతో తెలంగాణ బి రాదు. ఎల్బీ నగర్తో సుధీర్ అన్న ఉన్న దాకా అసలు ఎల్బీ నగర్లో వేరే ఎమ్మెల్యే ముచ్చటే లేదు. అంతే. ఇక బెస్ట్ ఎమ్మెల్యే ఈ కాన్స్టిట్యున్సీ ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీ ఉన్న దాకా సుధీర్ అన్నకి ఢీ కొట్టే ఓ ఎమ్మెల్యే లేడు, ఒక లీడర్ లేడు. ఎందుకంటే ఆయనకి ఎవరికో పోటీ అని పని చేయడు, ఆయన పని చేయాలని పని చేస్తాడు. నేను వీడితో పోటీ చేయాలి, వీడితో కాంపిటీషన్ చేయాలి, వీడిపైన గెలవాలని ఉండదు. పబ్లిక్ మనసు గెలవాలి, పబ్లిక్కి ఎప్పుడు నాకు గుర్తు చేసుకోవాలి, అరే ఒక మంచి పని చేసిండు ఒక సుధీర్ రెడ్డి, ఎమ్మెల్యే లేకుండా మంచి పని చేసిండు, ఎమ్మెల్యే ఉన్నా మంచి పని చేసిండు అని పేరు ఉండాలని పబ్లిక్లో ఉంటాడు భయ్. ప్రతి ఒక్క సావుకు పోతాడు, పెళ్ళికి పోతాడు, ఏదైనా ఇల్లు కట్టాలని గృహప్రవేశం పోతాడు, ఎవరికైనా హెల్ప్ కావాలంటే పైసలు ఇస్తాడు. అది 10 మంది చూపించి ఇయ్యాడు, వేరే వాళ్ళు కెమెరా ముందు ఇస్తారు. ఈయన అట్లా చేయడు. పక్కన రూమ్లో తీసుకెళ్ళి ఆయనకి పైసలు ఇచ్చి బయట చెప్పకురా బిడ్డ అని చెప్పి పంపిస్తాడు. ఎందుకంటే ఆయన చేసే సాయం చెప్తారు కదా, రైట్ హ్యాండ్ నుంచి చేస్తే లెఫ్ట్ హ్యాండ్కి తెలియకుండా ఉంటుంది. ఆయన అందరికి చెప్పడు. అంత మంచి మనిషి నేనుతో నా లైఫ్లో చూడలే. నేను ఏ పాలిటీషియన్కి నేను జాన్తానే పనికి సుధీర్ అన్న లక్క ఎవరు లేరు. అది 150%. ఎందుకంటే మన సోషల్ మీడియా అయిపోయింది. మనం ఏ కాన్స్టిట్యున్సీలో మస్తు మంది ఫ్రెండ్స్ ఉంటారు. ఎందుకంటే నేను ఏ ఎమ్మెల్యే దగ్గర పోను, నాకు ఎవరితో పరిచయాలు పెట్టుకోను. నేను పనికి ఉన్న యూత్ అక్కడ కాన్స్టిట్యున్సీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెప్పే మాట పట్టి నాకు అంతా ఇప్పుడు మనకు సోషల్ మీడియా చూసుకొని ఇంత మంచి ఎమ్మెల్యే ఇన్ తెలంగాణలో ఎవరు లేరు, సుధీర్ అన్న తప్ప. అందుకే బెస్ట్ ఎమ్మెల్యే ఫర్ ఎవర్ ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీ. ఈ పేరు ఉన్నదాకా ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీ ఉన్నదాకా సుధీర్ అన్ననే ఎమ్మెల్యే.